కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లిక్కర్ స్కామ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అదొక పెద్ద కుట్ర కేసు అన్నారాయన. అసలు ఈ కేసుకి మూలం పెద్దిరెడ్డిపై కక్ష సాధింపు అన్నారాయన. కక్ష గట్టింది ఎవరో కూడా పిఎస్సీ మీటింగ్ లో స్పష్టం చేసేశారు జగన్. వన్స్ అపాన్ ఏ టైం కాలేజ్ డేస్ లో చంద్రబాబుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిరించారు అన్నారు జగన్. అప్పటి నుంచి చంద్రబాబు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారన్నారు. పెద్దిరెడ్డి మీద కోపంతో ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని కూడా కేసులతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ మండిపడ్డారు మాజీ సీఎం. ఇంకొక వైపు కూటమి ప్రభుత్వం గనక కక్ష సాధింపు చర్యలకు నిజంగా దిగితే చాలా మంది వైసీపీ నేతలు ఇప్పటికే జైల్లో ఉండేవారు అన్నారు మంత్రులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లిక్కర్ స్కామ్ కేసు షేక్ చేస్తోంది. లిక్కర్ కేసుపై రియాక్ట్ అయిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రెడ్ బుక్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయన్నారు. ఏపీలో దుర్మార్గ పాలన కొనసాగుతుందన్నారు. పిఎస్సీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వపు కక్ష రాజకీయాలపై పోరాటం కొనసాగించాలన్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిరించారన్నారు జగన్. అప్పటి నుంచి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారన్నారు జగన్. లేని ఆరోపణలు చేస్తూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసులు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారన్నారు ఆయన. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని కూడా టీడీపీ అధినేత టార్గెట్ చేశారన్నారు జగన్. మిథున్ రెడ్డిని కేసుల్లో ఇరికించాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టిందన్నారు జగన్. ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గించామన్నారు. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే ఎవరైనా లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు జగన్. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. విశాఖలో 3,000 కోట్ల రూపాయల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి రూపాయికి కట్టబెట్టారన్నారు జగన్. లూలు గ్రూప్ నకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనులు అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారని ఆరోపించారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు జగన్. మరోవైపు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తాము పగ తీర్చుకోవాలనుకుంటే వైసీపీలో చాలా మంది నేతలు జైల్లోనే ఉండేవారన్నారు. మేమైతే కక్ష సాధింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈ రోజు దాకా చాలా మంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యుంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్న మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకోవాలి, మనం అలాంటి కక్షాధింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. వైసీపీ హయాంలో హద్దుమీరు తప్పులు చేసిన వారంతా శిక్షార్హులే అన్నారు హోంమంత్రి అనిత. ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, వైసీపీ పాలనలో జరిగిన స్కాములన్నింటినీ బయటకు తీస్తామంటున్నారు కూటమి నేతలు.